ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మొదటి ఆటంకాన్ని దాటగలిగారు. అలాగే రెండవ ఆటంకాన్ని దేవా నాకు అర్థం కావడం లేదు, సరైనది చేయడానికి ట్రై చేస్తున్నా, అయితే అది నాకు ఒక సమస్య తర్వాత మరొకటి వస్తూనే ఉంది. చూడు దేవా, బహుశా ఇది నువ్వు కాదు, నేను వదిలేస్తాను. అంటే దేవా ఇది నువ్వే నేను అనుకున్నా, కానీ ఇది ఇంత కష్టంగా ఉంటుంది అనుకోలేదు. వదలకండి, వాటిని మీరు ఓడించగలరు. మీరా ఆటంకాల్ని ఓడించగలరు. ఈరోజు ఆటంకాలను ఓడించడం గురించి చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే దేనిలోనైనా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటే, మీరు కానీ సభలో ఉండి మీ మనసు ఏదో గ్రహిస్తే మీరు అనుకుంటారు, ఏమైనా తెలుసా నేను ఇక దీన్ని సహించను అని. నేను వెంటనే దేవునితో కలిసి పనిచేయడం ఆరంభిస్తాను, నా జీవితంలో ఈ విషయం మారేలా. చూడండి, నా వివాహం ఏదో ఓకే అన్నట్లు ఉండకూడదు, నా వివాహం గొప్పగా ఉండాలి. నేను ఏదో ఓకే పేరెంట్లా ఉండాలనుకోను. మా పిల్లలు పెరిగి పెద్దవారే బయటకు వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఈ ఏళ్లలో మా పిల్లలతో వదిలిపెట్టిన ఇన్ఫ్లుయెన్స్ ఉండాలనుకుంటాను. లేదా ఇలా అనవచ్చు, దేవుని వాక్యాన్ని పరిచర్య చేయాలనే స్వప్నం నాకుంది, దాన్ని వదిలివేశాను. నా స్వప్నాన్ని దేవునితో యూజ్ చేయబడ్డానికి వదిలివేశా. మళ్ళీ నా సమస్యలన్నింటిలోనూ కూరుకుపోయాను. మళ్ళీ ముందుకు సాగడం ఆరంభిస్తాను. లేదా అప్పుల నుంచి బయటపడతాను. అప్పుల్లో ఉండి విసిగిపోయాను, వాటి నుంచి బయటపడతా. చెప్పేది వినండి, మీరు ఏం నిర్ణయించుకున్నా సరే ముందుకు సాగాలని ట్రై చేసినప్పుడు చెప్పేది ప్రతికూలంగా అనిపించకూడదు, అయితే అది ఎంతో నిజం. అపవాది నుంచి మీకు విరోధం వస్తుంది. దానికి మీరు ప్లాన్ చేసుకోకుంటే, దానికై మీకు ఒక మైండ్ సెట్ లేకుంటే, అప్పుడు బహుశా మీరు బాక్స్లోంచి బయటకు తోసేయబడతారు. మొదటి బేస్కి చేరకముందే అనుకుంటాం అదంతా అది ఆటోమేటిక్గా అవుతుందని దేవుడు వాగ్దానం చేశాడని. అయితే అది నిజం కాదు. సమస్తము దేవునికి సాధ్యమే. అయితే దేవునితో సమస్తము పాజిటివ్గా జరుగుతాయని కాదు. మనం ఊరికే కూర్చుని ఏమీ చేయకుండా ఉంటే. అపొస్తలుడైన పౌలు గొప్ప అపొస్తలుడు. 1 కొరింథీ 16:9 అన్నాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు. మీకు తెలుసు, చిన్న ఆటంకాలు ఉంటాయని, అలాగే పెద్దవి. నిన్న సభ ఆరంభించడానికి ముందు నాకు 4 చిన్న ఆటంకాలు కలిగాయి. ముందుగా, నేను ఈ వారాంతంలో మీకు ఫ్రాక్చర్ అయిన 2 కాలివేళ్లతో బోధిస్తున్నాను. ఇదిగో చూడండి, వాటికి టేపులు వేశాను. సరిగ్గా ఏం జరుగుతుందో తెలీదు, కానీ గత ఏడాది 3 వేళ్లకు ఫ్రాక్చర్ అయింది. సరే, ఏదేమైతే దాని మీద పని చేస్తున్నాం. వాటికి అంటే ఇంకో ఫ్రాక్చర్ అయ్యింది. సరే, నేను ఇంటి వద్ద ఉండిపోను అలా అయిందని. నేను కట్టుకట్టి తర్వాత ఎవరో అన్నారు, ఇప్పుడు ఏం చేస్తావని. ఒకవేళ నీకు బూట్ షూ వేస్తే ఏం చేస్తావు? అయితే బహుశా నేను బూట్ షూతోనే బోధిస్తాను. అవునంటే నా వరం నా కాళ్ళలో లేదు, నోట్లో ఉంది. తెలుసా, చాలామంది చాలా ఈజీగా వదిలేస్తారు. అయితే అప్పుడు చూడండి, నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాం. నేను డేవ్ కాలికి కట్టు కట్టారు. నేను మీటింగ్కి రెడీ అవుతున్నాను. నా బూట్స్ని వేసుకున్నాను. నా టేప్ని కవర్ చేసేస్తే అంతా సరైపోతుంది. ప్యాంట్స్ వేసుకున్నా. అయితే ఏదో సరిగ్గా లేదే. నేను ఎలా అంటే, ఇందులో లోపం ఏంటి, రెడిక్యులస్గా ఉన్నా. అయితే తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అది కొత్త ప్యాంట్స్ జతే ఆల్టర్ చేయాల్సిన ఆవిడ హెమ్ చేయడం మర్చిపోయింది. సరే, బూట్స్ వేసుకున్నా, డ్రెస్ అయ్యాను. అయితే నా ప్యాంట్స్లో బాగా ముడతలు ఉన్నాయి, ఎందుకంటే చాలా పొడుగ్గా ఉంది. ఓకే, అంటే నేను నా పూర్తి డ్రెస్ని మార్చాలి. మార్చి వేసాం, ఇప్పుడు బాగుంది. అయితే కొంచెం వింతగా ఉంది, చివరి నిమిషంలో అది సరిగ్గా ఉంది. నిన్న ఇక్కడికి వచ్చాం, నేను నా సందేశాన్ని మర్చిపోయాను. హోటల్ రూమ్లోనే వదిలేసాం. తెలుసా, అసలైతే ఎక్కువగా వాడను, కానీ అది నాకు కావాలి. ఒకవేళ అవసరమైతే అందుకే అది ఉండాలి. అప్పుడు నేను ఎలా అంటే, తిరిగి హోటల్కి వెళ్ళి సందేశాన్ని తేవాల్సిందే. తర్వాత నేను నా బోధించడానికి వచ్చే ముందు ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళాను. ఈ సిలీ మైక్రోఫోన్ పెట్టుకుంటాను, ఈ వైర్లు, ఈ సరంజామా అంతా. తెలుసా, ఒక వైర్ని బయటకు లాగి అన్నీ కలిపి తీయాలి. నేను మెయిన్ వైర్లో ఒక దాన్ని లాగితే అది టాయిలెట్లో పడిపోయింది. చిన్న ఆటంకాలు. చూడండి, వీటన్నిటికీ మధ్యలో విషయం ఏమిటంటే, నాకు తెలీదు మీరు గుర్తించారో లేదో, నేను శాంతంగా నిమ్మళంగా ఉండడం ఎంత ముఖ్యమో.
నిజాయితీగా, నిజంగా. అపవాది మిమ్మల్ని అప్సెట్ చేయడానికే సెట్ చేస్తాడు. నిజం ఏమిటంటే, చెప్పేది వినండి, నిజం ఏమిటంటే మనం అప్సెట్ అవగానే భావుకంగా అవుతాము, దేవుని నుంచి వినడం మానేస్తాం. ఇప్పుడు మనం వినేదంతా మన ఫ్రస్ట్రేషన్, మన మైండ్ నుంచే. ఇప్పుడు మిగతా వారి మీద కోపంగా ఉంటాం. ఎందుకంటే తెలుసా, నువ్వు అది ఇది, నాకు తెలుసు సౌండ్ వాళ్ళు ఇలా అంటున్నారు, మీరు మైక్రోఫోన్ని పడేశారని మాకెందుకు చెప్పలేదు, ఎందుకంటే నేను దాన్ని తీసి ఎండబెట్టి, అర్థమైంది, వెనకాల కూర్చుని ఉన్నా మైక్రోఫోన్ ఊత్తు. దాన్ని పారేద్దామనుకున్నా. ఒకవేళ ఇదంతా నాకు కేక్ వాక్ అని మీరు అనుకుంటే, అయితే అవన్నీ చిన్న విషయాలు. వాటిని మీరు ఇలా అనవచ్చు, రోజు ఉండే చెడిపోయే చిన్న పనులే అంటే నిజంగా జీవితం అంటే అదే. అయితే నిజాయితీగా దీంతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు. జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి, అవి నిజంగా ఎంతో స్మూత్గా వెళ్తాయి. అయితే అన్నీ కాదు, మనం ఉన్న చోట స్థిరంగా ఉండడానికి సిద్ధపడాలి, వదిలివేయకుండా. చూడండి, తిరిగి ఆరంభించడానికి ఎన్నడూ ఆలస్యం కాదు. కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి. దాన్ని ట్రై చేయడానికి అడుగు వేసినప్పుడు అపవాది మీకు వ్యతిరేకంగా, మిమ్మల్ని తిరిగి పంపడానికి వ్యతిరేకంగా అడుగు వేయడని. అది మానసిక దాడి కావచ్చు, మీరు ప్రేమించే వారి ద్వారా కలిగేది కావచ్చు. అంటే ఎప్పుడైనా గమనించారు, మీ పక్షాన ఉన్నవారే ఎల్లప్పుడూ దేవుడు మీరు చేయగలరని చెప్పింది చేయగలరని నమ్మరు అని. ఆమేన్. కనుక మీరు ఈరోజు బైబిల్లోని కొంతమంది నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. వారిలో ఒకరు నెహెమ్యా. కొంచెం టైం నెహెమ్యా గ్రంథాన్ని చూడడానికి వెచ్చిద్దాం, కొన్ని వచనాలను చూద్దాం. ఇక్కడ ఒక నిజమైన కథ ఉంది, అది సహాయపడుతుంది. సరే, ముందుగా మనం నెహెమ్యాని చూద్దాం, మొదటి అధ్యాయాన్ని. ఓకే, నెహెమ్యా మొదటి అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం, నా సహోదరుల్లో హనాని అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకొన్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు వారిని అడుగ్గా. అంటే నెహెమ్యా అతని సహోదరులు మిగతా వారు ఏం చేస్తున్నారు అన్నదాని గురించి అడిగాడు. వారు చెరపట్టబడిన వారిలో 3వ వచనం, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని చెప్పిరి. వాళ్ళ కష్టంలో ఉన్నారని విన్నాడు. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు మీ బాధ్యత ఏమిటి? బహుశా అదేమిటంటే, మనకు ఒకలా ఎక్కువగా ఈ వైఖరి ఉండాలి. చూద్దాం, దేవుడు నన్ను హెల్ప్ చేయమంటాడేమో. ఎక్కువగా అది ఇలా ఉంటుందేమో, అది చాలా ఘోరంగా ఉంది, వారికై ప్రార్థిస్తాను. ప్రార్థన అనేది మంచిదే. అయితే మనం ప్రార్థించవలసిన వాటిలో ఒకటి ఏమిటంటే, దేవా ఒకవేళ నేను ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటూ చూపించు. కమాన్, చెప్పేది వినండి. దేవా నేను కానీ ఏదైనా చేయాలనుకుంటూ చూపించు. ఇటువంటి వైఖరి ఉండడానికి బదులుగా చూడండి, ఎవరైనా ఏమైనా చెయ్యాలి, అవును ప్రార్థిస్తా, దేవుడు ఏమైనా చేస్తాడు. చాలాసార్లు మనం ఏమైనా చేయాలని కూడా మనకు అనిపించదు. బహుశా చాలాసార్లు. తెలుసా, మన జీవితంలోని భాగం వైబ్రెన్సీ, మన ఆనందంలోని భాగం, మన కోరిక అనేది ఊరికే స్తబ్దంగా ఏమీ చేయకుండా కూర్చుని ఎవరైనా ఏదైనా మన కోసం చేస్తారని వెయిట్ చేయడం కాదు, కానీ యాక్టివ్గా ఇతరులకు ఏమైనా చేయడమే మీ స్వస్థతలోని భాగం. మీరు యాక్టివ్గా ఉండి ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండి హెల్ప్ చేయడమే. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. నెహెమ్యా ఎలా ప్రతిస్పందించాడో మీరు చూడాలి. వచనం చెప్తుంది, దేవుడు ఎందుకు నెహెమ్యాని యూజ్ చేసుకున్నాడో. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట నిరంతరం విజ్ఞాపన చేసి తిని. ఆ స్వభావాన్ని చూడడం అంటేనే విలువైందిగా ఉంది. కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం, దేవుడు కొంతమందిని ఎందుకు యూజ్ చేస్తాడో. తెలుసా, దేవుడు ధైర్యంగా నిల్చుని ఇలా అనగలిగే ఎవరైనా కావాలి అనుకున్నాడు. యెరూషలేము గోడల్ని మేము తిరిగి నిర్మించాలి, అపవాది దొంగిలించిన దాన్ని తిరిగి తీసుకోవాలి. ఆలస్యం ఏమీ కాలేదు, పూర్తిగా ఓడిపోయినట్లుంది, కానీ తిరిగి నిర్మించగలం. చెప్తున్నాను, మీరు మీ జీవితాన్ని నిర్మించుకోగలరు. ఎటువంటి నిరాశ చెందినా లేదా విషాదకరమైంది మీకు జరిగినా తిరిగి మీరు మీ జీవితాన్ని నిర్మించుకోగలరు. అది ఏదైనా సరే, జాబ్ అయినా లేదా భవిష్యత్తు
లేదా భర్తో భార్య పోయినా, ఎవరైనా ప్రేమించేవారు పోయినా, డివోర్స్ అయి ఉండొచ్చు, లేదా వదిలేసినా, తిరస్కరించబడ్డా, అంటే ప్రజలకు ఎన్నో జరుగుతుంటాయి. ఆరోగ్యం కూడా, అంటే అది పాడైంది అనుకున్నా, ఎందుకంటే మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోలేదు, తిరిగి ఆరంభించడానికి లేట్ కాలేదు. తిరిగి ఆరోగ్యంగా అవడానికి మీరెంత చెడు షేప్లో ఉన్నా అనవసరం, ఆలస్యం కాలేదు ఎక్సర్సైజ్ చేయడం ఆరంభించే జాగ్రత్త తీసుకోవడానికి. అయితే అపవాది చెప్పే అబద్ధాలు ఒకటి, చూడు ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు నీ షేప్ చాలా ఘోరంగా ఉంది, ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత మిగతా జీవితం అంతా పశ్చాత్తాపడుతూ గడుపుతారు. గతంలో సరైంది చేయనందుకు ఎక్కడో ఒక చోట అదే ఎనర్జీని వెంటనే నూతన ఆరంభానికి యూజ్ చేయకుండా మనం పశ్చాత్తాపంలో జీవించక్కర్లేదు. సరైంది ఏది చేయలేదో దాన్ని చూడాలి, చరిత్ర నుంచి తెలుసుకోవాలి, తర్వాత ముందుకు సాగి సరైంది చేయాలి. ఇలా అనక్కర్లేదు, అప్పుల్లో ఉన్నా ఆలస్యం కాలేదు, అప్పుల నుంచి బయటపడలేను. తెలుసా ఇంకో విషయం, దివాలా తీసానవచ్చు, లేదా వేరే ఏదైనా. ఇలా అనండి, దీన్ని జయించడానికి దేవుడు నాకు ప్లాన్ని ఇస్తాడు. ఆలస్యం కాలేదు, ఆర్థికంగా స్థిరంగా అవడానికి ఇంకా ఆలస్యం కాలేదు, తిరిగి స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యం కాలేదు, కొత్త జీవితాన్ని ఆరంభించడానికి, మళ్ళీ ప్రేమించబడ్డానికి ఆలస్యం కాలేదు, తిరిగి ఆరోగ్యంగా అవడానికి ఆలస్యం కాలేదు, షేప్లోకి రావడానికి ఆలస్యం కాలేదు. అందరూ పైకి గట్టిగా చెప్పండి, ఇంకా ఆలస్యం కాలేదు. సరే, నెహెమ్యా పశ్చాత్తాప ప్రార్థనలు చేయడానికి వెళ్ళాడు. తన కోసమే కాదు, ఇశ్రాయేలీయులందరి కోసం. అంతా మారిపోతుంది. దేవుడు పిలుపునిచ్చాడు. అతను ఫీల్ అయిన తన కోరికలోని భాగం ఆ గోడలను తిరిగి నిర్మించడానికి ఏదో చేయమని దేవుడు పిలుపునిస్తుండడం. కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏమిటంటే, ఏదైనా ప్రత్యేకమైన చోట మీకేదైనా చేయాలని కోరిక కలిగినట్లు ఫీల్ అయితే, చెప్పాలంటే అది దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లే. శారీరకమైన విషయాన్ని చెప్పడం లేదు, నేను చేస్తున్న దాని గురించి ఎంతో ప్యాషనేట్గా ఉన్నాను, దేవుని వాక్యాన్ని బోధించడం గురించి ఎంతో ప్యాషనేట్గా ఉన్నాను, అది నా జీవితం అని. గత 38 ఏళ్లుగా నా జీవితాన్ని దానికే అర్పించాను. దాన్నే యేసు నన్ను గృహానికి తీసుకుని వెళ్లేంత వరకు కొనసాగిస్తాను, ఎందుకంటే ఆయన నాతో మాట్లాడి నా మనసులో ఏదో ఉంచాడు. మీరే విషయంలో అయినా ప్యాషనేట్గా ఉంటే, మీరా కోరికను గాని తీర్చుకోకుంటే మిగతా జీవితం అంతా విసిగిపోయి ఉంటారు. ఆమేన్. నెహెమ్యా ప్యాషనేట్గా ఉన్నాడు. అందుకే రాజు వద్దకు వెళ్ళి ఆయన్ని పర్మిషన్ అడిగాడు. పడిపోయిన ఆ ప్రాకారం దగ్గరకు వెళ్ళడానికి, అక్కడ స్థానిక అధికారులకు చూపించడానికి రాజు తనకు లెటర్స్ ఇస్తాడేమో అడిగాడు. అలాగే స్థానికంగా ఉండే కలప వ్యాపారులకు ఇవ్వమని, వాళ్ళ నుంచి కలపని పొందడానికి. సరే, ఒక ప్లాన్ వేసుకుని అతను వెళ్ళాడు, మరికొంతమందిని చేర్చుకున్నాడు. అన్నాడు, యెరూషలేము స్థితి ఇలా ఉంది, కమాన్, మనం గోడలను తిరిగి నిర్మించాల్సింది. కొన్నిసార్లు మీరు హ్యాండిల్ చేయలేనంత పెద్దగా సమస్యలు ఉన్నప్పుడు ఉద్రేకంగా ఈ ఒకలా జీవచ్చలా నిశ్శబ్దుగా సోమరిగా ఉన్న విశ్వాసులను వెతికి వారి దగ్గరకు వెళ్ళవచ్చుగా. ఏమీ చేయకుండా ఊరికినే ఉండి మిగతా వారంతా ఏం చేయడం లేదో మాట్లాడుకునే వారి వద్దకు వెళ్ళి ఇలా అనండి, అక్కడ ఒక అవసరం ఉంది, నేనుగా హ్యాండిల్ చేయలేను, అందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఒక వ్యక్తి చాలు ఎంతో మందిని కదిల్చేదైనా చేసేలా చేయడానికి. చెప్పింది విన్నారా? కేవలం ఒక వ్యక్తి చాలా పూర్తి బంచ్ని ప్రజలు వెయిట్ చేస్తున్నారు, ఎవరికైనా ఏమైనా ఎలా చేయాలో చూపించడానికి. ఎవరైనా ఒక గ్రూప్ను ఆర్గనైజ్ చేసి ఇలా అనడానికి, రండి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అండ్ బాయ్, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఇన్వాల్వ్ అయితే ఉత్సాహం ప్రవహించడం ఆరంభమవుతుంది. సృజనాత్మకత. ఏమి చేయకుండా ఉండడానికి దేవుడు శక్తినివ్వడు, ఏదైనా చేయడానికే శక్తిని ఇస్తాడు. చూడండి, సరే, వాళ్లకు కోరిక కలిగింది, వాళ్ళకు స్వప్నం ఉంది, వాళ్ళకు ప్లాన్ ఉంది, వాళ్ళకు పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నెహెమ్యా 2వ అధ్యాయాన్ని చూద్దాం. 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఇప్పుడు చూడండి, మనం హోరోనీయుడైన సన్బల్లటును అపవాదిగా మారుద్దాం. తర్వాత అమ్మోనీయుడైన టోబియాను అపవాది యొక్క చిన్న డీమన్స్తో. అంటే మనం దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయకుండా ప్రజలు మనల్ని ఆపినప్పుడు, లేదా ఏదైనా నిర్మించడానికి వెళ్ళినప్పుడు శత్రువు మనల్ని ఆపడానికి ట్రై చేస్తాడు. లేదా మనం ఏదైనా ఆరంభించాలని వెళ్తే ప్రజలు ఎప్పుడు ప్రజల ద్వారానే అపవాది పనులు చేస్తాడు. ఈ విషయంలో వాళ్ళు సన్బల్లటు మరియు టోబియా. అయితే వాళ్ళు దుఃఖపడిరి. శత్రువు ఎప్పుడు దుఃఖపడతాడు? ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని ఫీల్ అయినప్పుడు. అర్థమైందా?
ఎంతమంది జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు? ఓకే, ఆ చేతిని లేపే ఉంచండి. ఎంతమందికి వ్యతిరేకత వస్తుంది? ఆ రెండో చేయి పైకి వెళ్ళడం చూద్దాం. ఆల్ రైట్. చూడండి, అవి పెద్ద ఆటంకాలు కావచ్చును, లేదా చిన్నవి కావచ్చును. అయితే అవి ఆపడానికి ట్రై చేస్తాయి. కనుక అప్పుడు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 17వ వచనం. చాలా వచనాలు ఉన్నాయి, అన్నీ చదవను ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు. ముఖ్యమైనవి చదువుతా. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మన జీవితాలు గందరగోళంలో ఉంటే వాటిని బాగు చేసే బాధ్యత దేవునిదే అనుకుంటాం. ఎందుకంటే ఆయన మనకు చేసిన దాని తర్వాత, మన కోసం ఆయన చెల్లించిన వెల తర్వాత బహుశా ఆయనకు అదే నిందలానే ఉంటుంది. మనం ఊరికినే కూర్చుని బంధకంలో ఉండడానికి అంగీకరిస్తూ అపవాది మన కోసం తవ్విన గుంటల్లో ఉండాలనుకుంటే, మీరు బయటకు రావాలనుకోకుంటే కనీసం యేసు కోసం చేయండి. ఆమేన్. ఇదియుగాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అయితే ఇక్కడ మళ్లీ అపవాది దయ్యాలు మళ్లీ రాబోతున్నాయి. అయితే హోరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గేషమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు ముందుకు వెళ్లాలని, ఎవరో వారిని చూసి నవ్వుతారని, అపహసించుతారని, అది అసలు పని చేయదు అని వారికి చెప్పాలని. మీరెప్పుడైనా నిర్ణయం తీసుకున్నారా? దేన్నైనా ఫిక్స్ చేసుకోవాలని? ఏమో ఒక మంచి ఫ్రెండ్ని మీ తరఫున ఉండాలని మీరు ఎంతగానో ప్రేమించేవారు నిశ్శబ్దంగా మీకు సందేశాన్ని పంపితే వాళ్ళు అసలు అలా అనుకోలేదని. కమాన్ కమాన్. ప్రజలు నన్ను చూసి నవ్వారు. నేను వాళ్లకు నా జీవితంపై దేవుని పిలుపు ఏదో దాన్ని ఫీల్ అయ్యాను అని వారికి చెప్పినప్పుడు. ఇప్పటికీ నాకు గుర్తుంది, ఒక చర్చ్ హేరైడ్లో క్యాంప్ ఫైర్ చుట్టూ అందరూ కూర్చుని ఉండడం. వాళ్ళు హాట్ డాగ్స్, మార్ష్ మెలోస్ రోస్ట్ చేస్తున్నారు. మేము 4-5 కూర్చుని ఉన్నాం. ఓ నిజంగా నా మనసంతా ఈ దర్శనంతో నిండి ఉంది. ఓ నేను వాక్యాన్ని బోధిస్తా, దేవుడు నన్ను యూజ్ చేసుకుంటాడు, జీవితం బాగుపడుతుంది, ఉత్సాహపడ్డాను. మాలో ఒక అమ్మాయి ఇలా అంది, నువ్వా అన్నావు, ఎవరో చెప్పారు నువ్వొక పెద్ద పరిచర్ని నిర్వహించబోతున్నావని. నిజంగా నువ్వలా చెప్పావా? నేనన్నా అవును, ఉత్సాహంగా ఉంది, దేవుడు నన్ను యూజ్ చేసుకుంటాడు. ఈమె నా వైపు చూసింది. చూడు, నిజం చెప్పాలంటే మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి, అక్కడున్న సమస్య అదే. మేము మాట్లాడుకున్నాం, వాళ్ళు ఇదిగో ఇలా అన్నారు. దానికి కావలసిన సరైన వ్యక్తిత్వం నీకుందని మాకు అనిపించడం లేదు. అయితే ఏమిటో తెలుసా, ఇంకా ఇక్కడున్నాను. ఆల్ రైట్. ఇప్పుడు నెహెమ్యా 4వ అధ్యాయాన్ని చూద్దాం. అయితే సన్బల్లట్టు, ఎంతమందికి తెలుసా అతను ఎవరో? అతడు అపవాదికి ప్రతినిధి. మేము గోడ కట్టుచున్న సమాచారమైన సన్బల్లట్టు, మీరు ఏది కడుతున్నా అనవసరం, ఏదైనా కడుతుంటే సమాచారమైన సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదుల్ని ఎగతాళి చేశాను. ఇప్పుడు అతడు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ముందుగా వాళ్ళు కడతానికి ట్రై చేసినందుకు అతిశయపడ్డాడు. తర్వాత వారిని చూసి నవ్వాడు. కట్టడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ఇప్పుడు కోప్పడ్డాడు. ఒకటి తెలుసా, కొన్నిసార్లు అపవాది మనల్ని కొన్ని విషయాలతో ఆపలేకుంటే అప్పుడు అతనికి వెంటనే కోపం వచ్చి కొన్ని పెద్ద గన్నులను తీస్తాడు. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లన్ను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? చూడండి, ఇక్కడ వస్తుంది చిన్న చూపు చూసి తగ్గించడం అనేది. దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే వారి ఇష్టంతో స్వయంగా వారి పని ముగింతురా? వారి దేవుడికి లంచం ఇస్తారా? బళ్ళు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? ఆ తర్వాత వాళ్ళలా అలా సాగిపోయారు. అయితే అది నెహెమ్యాను ఆపలేదు. 6వ వచనం, ఆయన్నో పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. సన్బల్లట్టును, అపవాది, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను,
యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు విన్నప్పుడు మిగుల కోపబడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టకట్టి కలతపరచెను. ఎవరికైనా ఏం జరుగుతుందో కనిపిస్తుందా? ఇది మీలో కొంతమంది జీవితాలకు సంబంధించినట్లుందా? అదెలా అంటే మీరు వ్యతిరేకత ఒకటి నుంచి దాటగలిగారు, అలాగే రెండో వ్యతిరేకతను దాటేశారు. దేవా నాకు అర్థం కావడం లేదు, సరైనది చేయడానికి ట్రై చేస్తున్నా, అది మాత్రం ఒకదాని తర్వాత మరో సమస్య వస్తుంది. దేవా ఇది నువ్వు కాదు. దేవా నిజంగా ఇది నువ్వే అనుకున్నాను, ఇంత కష్టంగా ఉంటుందని ఆశించలేదు. అలాగే ఉండండి, మీరు ఆటంకాలను ఓడించగలరు. ఆటంకాలను మీరు ఓడించగలరు, కానీ కుంటిగా ఉండకూడదు. అంటే నిజంగా అనుకుంటారా? నేను, డేవ్ లేదా ఎవరికైనా సరే ముఖ్యమైన పరిచర్య ఉండి ఎంతోమంది ప్రజలకు సహాయపడుతుంటే 38 సంవత్సరాల క్రితం మేమిది ఆరంభించాలని అనుకున్నప్పుడు మా ఇంటి బేస్మెంట్లో ఆరంభించాను. మీరు నిజాయితీగా అనుకుంటారా అక్కడి నుంచి ఇక్కడి వరకు మేము ఎలాంటి వ్యతిరేకత లేకుండా వచ్చామని? ఎంతోమంది సన్బలెట్లు, ఎంతోమంది టోబోయిళ్ళు, ఇంకా వేరే ఎంతోమంది ప్రజలు వ్యతిరేకంగా వచ్చిన వారు లేరని? కొన్నిసార్లు ఉన్నదానికంటే మనం ఇంకొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సంఘమా. మన దేవుడు ఎవరో గుర్తించాలి. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని. మనకి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదని. నా జీవితంలో ఒక్కరోజు కూడా లేదు ఇలా కన్ఫెస్ చేయకుండా, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, క్రీస్తు ద్వారా నేను విజేత కంటే ఎక్కువ, నాకు వ్యతిరేకంగా రూపొందించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు, నాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చే ప్రతి నోరు తప్పని నేను నిరూపించగలను. ఏది ఆరంభించానో దాన్ని పూర్తి చేస్తాను. నేనిది చెప్తాను, దాని గురించి ధైర్యంగా ఉంటాను. పూర్తి చేయాలి అనుకోకుంటే ఆరంభించకండి. అలాంటి ఆరంభాలతో విసిగిపోయాను. బహుశా నేను ఇది చేయగలను, తెలుసా ఇది చాలా కష్టం, బహుశా ఇది చేయగలను. చూడండి, ఆదివారం రాత్రి భోంచేసిన తర్వాత డైట్ చేయడం ఈజీనే. వర్కౌట్ ప్లాన్కి వెళ్ళడం ఈజీనే. టాయిలెట్ మీద కూర్చుని లేవడానికి కూడా కష్టపడేందుక కంపు కొట్టనంతవరకు. నాకు తెలిసేది అంటే మొదటిసారి వర్కౌట్ చేయడం ఆరంభించినప్పుడు చచ్చిపోతానేమో అనుకున్నా. 2 ఏళ్ళు బాధలో ఉన్నాను. 63 ఏళ్ళు వచ్చే వరకు ఆరంభించలేదు. అపవాది ఆలస్యం అయిపోయిందని చెప్పలేదనుకుంటారా? ఈ మధ్యన 70వ బర్త్డే జరిగింది. వారానికి 3 సార్లు వర్కౌట్ చేస్తాను. మ్యాన్, నేను తప్పకుండా మజిల్ని చూడాలి. నాకు గాల్లో ఎగరడానికి ఫ్లాపీస్ లాంటివి ఏం లేవు. ఓ తన్ని చూపిస్తాను, శత్రువుకు చూపిస్తాను. నేను అంతగా నీరసపడిపోయేలా చేయక్కర్లేదని, ఆయన బలంగా ఉండగలను. నా జీవితంలోని చివరి ఏళ్లలో కూడా దేవునికై బలంగా పనిచేయగలను అని, మహిమే మొదటి దానికంటే గొప్పగా ఉంటుందని నమ్ముతాను. ఆమేన్. చూడండి, ఈరోజు మీరు పెద్ద ఆటంకాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చును. మీరు జీవితంలో చేయాలి అనుకుని నమ్మిన దాన్ని సాధించే ప్రయత్నంలో. అయితే గుర్తుంచుకోండి, మీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదని. స్థిరంగా నిల్చునుండండి. దేవుణ్ణి ఇవ్వబడ్డ మీ పని మధ్యలో దేవుని వాక్యాన్ని మీ జీవితంపై చెప్పండి. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.